అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం సోమంచి ఉషారాణి గారు రచించిన అమ్మాయే పుట్టాలి అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. హవ్వా, ఇదెక్కడి చోద్యమే? స్కానింగ్లో ఆడపిల్లని తెలిస్తే అబార్షన్ చేయించుకోవడం విన్నాము, కానీ మగపిల్లాడని తెలిసి అబార్షన్ చేయించుకోవడం ఎక్కడా వినలేదు, కనలేదు కూడా. అయినా అత్తయ్య, ప్లీజ్ నా మాట కాదనకండి. నాకు మగపిల్లవాణ్ణి కనటం ఇష్టం లేదు. దుఃఖాన్ని దిగమింగుకుంటున్నట్లుగా పెదవులు వణుకుతున్నాయి. ఛాతి ఎగిరెగిరి పడుతోంది. నువ్వేం మాట్లాడవేరా అబ్బాయి? నువ్వు మాకొక్కగానొక్క కొడుకువి. నీతో ఈ వంశం అంతరించాల్సిందేనా? ఆవిడ గొంతులో అంతులేని ఆవేదన, ఆక్రోశం ఉన్నాయి. నేను ఎంత చెప్పినా తన అభిప్రాయం మార్చుకోనంటోంది. ఆమె మనసుకేదో గట్టి దెబ్బ తగిలినట్టుంది. మనం నచ్చజెప్పినా ప్రయోజనం ఉంటుంది అనుకోను. రాజశేఖరం సాలోచనగా అన్నాడు. అమ్మా రాణి, ఈ ఒక్కసారి నా మాట వినమ్మా, ఆ తరువాత నీ ఇష్టం. మావయ్య, దయచేసి నన్ను ఈ విషయంలో మాత్రం బలవంతం చెయ్యొద్దు. నా మాట వినకపోతే ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు అనేంత సంస్కారహీనులు కారు మీరు. అందుకే నేనింతగా పట్టుబడుతున్నాను, కన్నీళ్లతో అర్థించింది రాణి. అపుత్రస్య గతిన్నాస్తి అన్నారు మన పెద్దలు. కాదత్తయ్య, రాణి ఆవేశంగా అరిచింది. పుత్రస్య గతిన్నాస్తి అనేది నేటి నానుడి. నేను చెప్పే విషయాలు వింటే మీకు నిజానిజాలు తెలియడమే కాక నేనెందుకింత పట్టుబడుతున్నానో అర్థమవుతుంది. ఏం చేస్తున్నారు? శ్వేత అత్తగారిని నిలదీసింది. ఉప్మా చేస్తున్నాను, తలదించుకొని తప్పు చేస్తున్నట్టుగా అంది సావిత్రమ్మ. కోడలికి సంజాయిషి ఇచ్చుకోవటం, ఆమెతో మాటలు పడటం ఆమెకి పరిపాటే. అదే ఎందుకు చేస్తున్నారు అని అడుగుతున్నాను. మిమ్మల్ని నాకు చెప్పకుండా ఏమీ చేయొద్దని ఎన్నిసార్లు చెప్పాలి? ఇలా ఎవరిష్టం వచ్చినట్లుగా వాళ్లు వండి తగలేస్తే నెలకి సరిపడా తెచ్చిన సరుకులు 10 రోజులు కూడా రావు. ఇదే ఆఖరిసారి చెప్పటం. విసురుగా అనేసి అక్కడి నుండి వెళ్లిపోయింది. మీ మామగారు ఆకలేస్తోంది, టిఫిన్ చేసి పెట్టమని నోరు తెరిచి అడిగారమ్మా అని చెప్పలేకపోయినా తన నిస్సహాయతకు మనసులోనే కుమిలిపోయింది సావిత్రమ్మ. విశ్వనాథం సావిత్రలకు చాలా కాలం పిల్లలు పుట్టలేదు. ఎన్నో నోములు నోచి ఉపవాసాలు ఉండి కటిక నేల మీద పడుకొని ఎవరు ఏది చెబితే ఆ దేవుళ్లకు మొక్కి చివరకు పండంటి కొడుకుని కని మురిసిపోయారు ఆ దంపతులు. నేలపై నడిస్తే ఎక్కడ కందిపోతాడోనని గుండెల మీద పెట్టుకుని పెంచారు. ఆ తర్వాత మరో కొడుకు, కూతురు పుట్టారు. వాళ్లని ఏ లోటు రాకుండా పెంచారు ఆ దంపతులు. వాళ్ల చదువులు, పెళ్లిళ్లు అయ్యేసరికి విశ్వనాథం గారు రిటైర్ అయ్యారు. ఫ్లాట్ కొంటామని కొడుకులిద్దరూ ఆయన దగ్గర డబ్బంతా తీసేసుకున్నారు. ఇప్పుడు నెల నెల ఆయనకొచ్చే పెన్షన్ తప్ప ఆయన దగ్గర ఆస్తిలేమీ లేదు. తమ ఇంటికి డబ్బు ఇచ్చారన్న కృతజ్ఞత అయినా లేక కోడళ్లు ఏదో సొలుగుతూనే ఉంటారు. కొడుకులు మాట్లాడరు. విశ్వనాథం గారికి గుండె నొప్పి వచ్చిందని ఒకసారి ఆయన రెస్ట్ తీసుకుంటూ జాగ్రత్తగా ఉండాలని చెప్పటంతో ఆయన మరో ఉద్యోగంలోకి వెళ్లలేకపోయారు. ఏమండి, టిఫిన్ తీసుకోండి. సావిత్రమ్మ పిలుపుతో ఆయన ఆలోచనల నుండి బయటపడ్డారు. నాకు ఆకలి చచ్చిపోయింది సావిత్రి, తినాలని లేదు. బాధను అణుచుకుంటున్నట్లుగా అంటున్న భర్తను చూడగానే సావిత్రికి కడుపులో నుండి దుఃఖం తన్నుకొచ్చింది. అయినా భర్త ముందు బయటపడక చాలా సౌమ్యంగా నవ్వుతూ అంది. భలేవారే, ఆ పిల్ల మాటలు పట్టించుకుంటే ఎలా? మన అమ్మాయి అంటే బాధపడతామా ఏంటి? ఇది అంతే, తీసుకోండి. భార్య ప్రేమగా పెడుతుంటే తినకపోతే ఆమె మనసు కష్టపడుతుందని తీసుకున్నాడు, కానీ ఆయనకి గొంతు దిగలేదు. అమ్మాయిని పండక్కి పిలవాలి, కొత్తగా పెళ్ళైంది. వాళ్ళ అత్తగారు వాళ్ళని కూడా పిలిస్తే బావుంటుంది. అబ్బాయితో చెప్పండి. సావిత్రికి మామూలుగా కూడా సౌమ్యంగా మెల్లగా మాట్లాడటం అలవాటు. ఆవిడ ఎంతటి బాధనైనా బయటికి కనబడనివ్వదు. అలాగే, ఇదిగో నువ్వు కాస్త తిను, మధ్యాహ్నం అన్నం సరిపోయిందో లేదో అని సగం తిని ప్లేటు భార్యకు అందించాడు. అసలు ఆమె కడుపు నిండా అన్నం తినలేదని తనకి ఆకలి వేస్తోంది, టిఫిన్ చేయమన్నాడు. ఆవిడ ఏనాడు నోరు తెరిచి తనకిది కావాలి అని అడగకపోవటం వల్లనే ఆమెకు ఖరీదైన చీరలు, నగలు ఏవీ కొనపెట్టలేకపోయాడు ఆయన. విన్నారా వాళ్ల మాటలు? వయసు మీద పడినా ముచ్చట్లకేం కొదవలేదు. పైగా కడుపు నిండా తిండి పెట్టడం లేదని ఎలా అంటున్నారో చూశారా? పెద్ద కోడల అరుపులతో తెల్లబోయారు వారు. చిచి, ఎన్నేళ్ళొచ్చినా ఇద్దరికీ సిగ్గులేదు. సంపాదించే వాళ్లకన్నా తినేవాళ్లు ఎక్కువ ఉన్నప్పుడు కాస్త జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలనే ఇంగిత జ్ఞానం ఉండక్కర్లా? పెద్ద కొడుకు సత్యం విసుక్కున్నాడు. అప్పుడే చిన్న కొడుకు శివం, కోడల స్వప్న ఆఫీస్ నుండి వచ్చారు. స్వప్న కూడా ఉద్యోగం చేస్తూ ఉండటంతో
ఆ పిల్లకి తను సంపాదిస్తున్నానని అహంకారం చాలా ఉంది. అమ్మా, ఈరోజు నాకొక ఇంక్రిమెంట్ వచ్చింది, స్వీట్ తీసుకోమ్మా. నాన్నా, మీరు కూడా అని చిన్న కొడుకు స్వీట్ ఇచ్చేసరికి పెద్ద కొడుకు అన్న మాటలు వదిలేసి నవ్వుతూ తీసుకున్నారు వారు. అతన్ని పక్కకు పిలిచి, ఇప్పుడా ముసలాలకు స్వీట్ ఎందుకు ఇవ్వడం? రేపు ఏ షుగర్ వస్తే ఎవడు చాకరీ చేస్తాడు అంది స్వప్న కోపంగా. నీకేమమ్మా, హాయిగా ఉద్యోగానికి పోతావు, చాకరీ చేయాల్సింది నేనేగా. శ్వేత అనగానే అదేదో జోక్ అయినట్లు నలుగురు నవ్వుకుంటుంటే సావిత్రమ్మ విశ్వనాథములకి స్వీటు చేదుగా అనిపించి తినలేకపోయారు. ఆ రాత్రి భోజనాల దగ్గర కూతుర్ని పండక్కి పిలవటం గురించి ప్రస్తావించాడు విశ్వం. నాన్నా, మాకు చెప్పడం దేనికి? డబ్బు ఖర్చు పెట్టేది మీరు, వండి వాచి పెట్టేది అమ్మ, మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి అన్నాడు సత్యం. డబ్బు ఖర్చుతో తనకేం సంబంధం లేదని నిర్మోహమాటంగా చెప్పాడు. శ్వేత మూతి తిప్పుకున్నా భర్త మాటలకు లోపలే సంతోషించింది. ఆమెకసలు వాళ్ళని ఇంట్లో ఉంచుకోవటమే ఇష్టం లేదు. వృద్ధాశ్రమంలో ఎలా చేర్పించాలని ఆలోచిస్తోంది. అందుకు తగిన అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అలా అంటే ఎలారా? నాన్నగారి దగ్గర ఎంత డబ్బుందో మీకు మాత్రం తెలీదా? ఇంటికి ఒక్కగానొక్క ఆడపడుచు, వాళ్ళ అత్తగారు వాళ్ళందరినీ పిలిచి బట్టలు పెట్టాలి. సావిత్రమ్మ నచ్చ చెప్పబోయింది. ఇవన్నీ ఇంకా ఏమిటమ్మా చాదస్తాలు? ఇవన్నీ డబ్బున్న వాళ్ళకి. ఏదో మనకి ఉన్నంతలో వాళ్ళిద్దరికీ పెడదాం, రమ్మనండి. ఆ రోజు ఉగాది పండగ. అందరూ తలస్నానాలు చేసి ఉగాది పచ్చడి తిని కాఫీలు తాగుతున్నారు. అత్తయ్య, అనవసరమైన ఖర్చు పెట్టకండి, ఏదో ఒక స్వీటు హాటు కొద్దిగా చేయండి. శ్వేత అథారిటీగా అన్నా మెల్లగా అంది. ఆ మాటలు సావిత్రమ్మ కూతురు చెవిన పడ్డాయి. నాన్నా, ఇప్పుడు అప్పు చేసి బట్టలు పెట్టకపోతే ఏమైంది? ఈ అప్పు ఎవరు తీరుస్తారు? వాళ్ళకేమన్నా బట్టలు కరువా? చాలానే ఉన్నాయి. సత్యం తండ్రిని మందలించడం కూతురు చెవిన పడలేకపోలేదు. అదేమిట్రా ఇలాంటి బట్టలు తెచ్చావు? బావుండదరా? విశ్వనాథం చిన్నబుచ్చుకున్నట్లుగా అన్నాడు. మీరిచ్చిన డబ్బుకు ఇంతకన్నా మంచివి రావు. ఇష్టమైతే పెట్టండి, లేకపోతే మానేయండి విసురుగా అనేసి లోపలికి వెళ్లి భార్య చేతిలో తలతలా మెరిసిపోయే మంచి ఖరీదైన చీర పెడుతుంటే ఆ ఇంట్లో తల్లిదండ్రుల పరిస్థితి ఏమిటో, వాళ్లు అనుభవిస్తున్న బాధ ఏమిటో, వాళ్ల పరిస్థితి, పడుతున్న అవమానాలు ఏదైనా సలహా చెప్పబోయినా మీరు మాకు చెప్పేదేమిటి అని తీసి పారేయడం, వెకిలిగా నవ్వుకోవటం, ఆ ఇంటి ఆడపడుచుగా ఆమెకి ఆకలింపు చేసుకోవటానికి ఎంతసేపు పట్టలేదు. నాన్నా, నాకు మీరు ఎలాంటి బట్టలు పెట్టినా సంతోషంగా కట్టుకుంటాను, కానీ ఆయనకి ఇలాంటి బట్టలు ఆయన్ని అనుమానించడమే అవుతుంది. అందుకని ఆయనకి డబ్బు ఇచ్చేయండి. నేనిలా అంటున్నందుకు బాధపడద్దు. ఇంటి ఆడపడుచుగా మీ పరువు మర్యాద నా మీద కూడా ఉన్నాయి అని తండ్రికి కొంత డబ్బులిచ్చింది. వాళ్ళకి తీసుకోవటం ఇష్టం లేకపోయినా గత్యంతరం లేదు. ఉగాది అలా గడిచిపోయింది. మర్నాడు కూతుర్ని అల్లుణ్ణి సాగనంపుతుంటే, అమ్మా, మీరు కొన్నాళ్ళు మా ఇంటికి రండి, మీకు అన్నయ్యలంతో నేను అంతే కదా అంది ఆమె. అల్లుడు కూడా ఇద్దరిని రమ్మని మరీ చెప్పాడు. ఆడపడుచు భర్త ఆటో తీసుకురావడానికి వెళ్ళగానే, మేము సరిగా తిండి పెట్టడం లేదు, చూడటం లేదని అన్నారా మీ అమ్మా నాన్న? అంత ఇదిగా ఉంటే వేలకు వేలు కట్నం ఇచ్చి పెళ్లి చేశారుగా, నీ దగ్గరే ఉంచుకో అంటూ కయ్యానికి కాలు దువ్వింది శ్వేత. ఈ ఫ్లాట్కి నాన్నగారు డబ్బులిచ్చారు, ఈ ఇంట్లో ఉండే హక్కు వాళ్లకి ఉంది. ఆడపడుచు ఊరుకోలేకపోయింది. నీ హద్దుల్లో నువ్వుండు, హక్కుల గురించి నాకు చెప్పడానికి నువ్వెవరు? శ్వేత గయ్యిమంది. అమ్మా, నాన్న, నాతో వచ్చేయండి కూతురు కన్నీళ్లతో అంటుంటే, నువ్వేం బాధపడకమ్మా, మాకిక్కడ బాగానే ఉంది అంది సావిత్రమ్మ. విశ్వనాథం గారికి డైరీ రాసుకోవటం అలవాటని, అందులో ఆయన కష్టసుఖాలు ఏ రోజుకారోజు రాసుకుంటారని, అది అనుకోకుండా తను చదివానని ఆమె చెప్పలేదు. మా అమ్మా నాన్న పడే బాధలు చూస్తూ ఇంతకన్నా అధ్వానంగా తల్లిదండ్రిని అవమానపరుస్తూ వాళ్లనొక అనవసరపు వస్తువుగా భావించే వాళ్ళనందరి కథలో వింటూ ఇంకా కొడుకుని కనమంటారా? వెక్కిపడుతూ అడిగింది రాణి. అత్తగారు ఆమెను దగ్గరకు తీసుకుని ఓదార్చారు. నువ్వు చెప్పింది నిజమేనమ్మా, కాని అందరూ అలా ఉండరు కదా. మీలాంటి కొడుకులు కోడళ్ళు ఉన్నారు, అందుకే మాలాంటి వాళ్ళమైనా ఇలా ఉన్నాము. అదీకాక భ్రూణహత్య మంచిది కాదు. ఆడైనా మగైనా అభంశుభం తెలియని పసివాళ్లని ఆదిలోనే అంతం చేయడం సమంజసమా చెప్పు? ఎలా జరిగేది అలా జరుగుతుంది. పున్నామ నరకం నుండి తప్పించేది పుత్రుడంటారు కాబట్టి కొడుకు కోసం ఆతృత పడడం తప్ప రేపు తమకేదో ఉద్ధరిస్తారని
అందరం ఎక్కిస్తారని పిల్లల్ని కనమమ్మా, మామగారు నచ్చజెప్పారు. అవును రాణి, అమ్మా నాన్న చెప్పింది నిజమే. వాళ్ల మీద అత్యాశలు పెట్టుకోక మన కర్తవ్యం మనం నెరవేర్చినప్పుడు ఆడైతే ఏమిటి, మగైతే ఏమిటి, మీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు, ఆ పైన నేనున్నానని శ్రీకృష్ణుల వారు గీతలో చెప్పలేదు? రాజశేఖరం చెప్పిన తీరుకు వాతావరణం తేలికపడి అందరూ తృప్తిగా నవ్వారు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.